భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు రైడ్ చేస్తున్నారు. కర్నూలు బస్ ప్రమాదంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్టీఓ ఇన్స్పెక్టర్ పుల్లయ్య ఆధ్వర్యంలో బృందాలుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ లేని వాహనాలపై పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వివరాలు సేకరించి ప్రయాణికులకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా భద్రత పాటించాలని వాహనదారులకు సూచించామన్నారు ఇన్స్పెక్టర్ పుల్లయ్య. నిత్యం పగలు రాత్రి ప్రైవేట్ బస్సులు తనిఖీలు నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. నిర్వహణ లోపం ఉంటే ట్రావెల్స్ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు మనం భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు అక్కడ వెళ్తుంటాయి. అయితే మన జరిగిన సంఘటన చాలా హృదయ విదారకమైంది. ఎంతో మంది ప్రయాణికులు అగ్నికి ఆవుతాయి ముద్దలుగా మిగిలారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని విశేషంలో రవాణా శాఖ రాష్ట్రంలోని అన్ని చోట్ల, అదేవిధంగా మనం భద్రాచలంలో కూడా ఈ యొక్క బస్సులను మనం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. భద్రతకు సంబంధించిన అంశాలు పాటిస్తున్నారా లేదా, లేకపోతే అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్ని కోర్సులు ఉన్నాయా లేవా అని చూడటం జరుగుతుంది. ఏం తెలియజేయడం జరుగుతుందంటే ప్రతి బస్సులో కూడా ఏసీ బస్సులు అయినట్టయితే ఆ అద్దాలన్నీ క్లోజ్ ఉంటాయి కనుక వాటిని ఎమర్జెన్సీలో వాళ్ళు ఎట్లా బయటికి రావాలి అనే దానికోసం ప్రతి దగ్గర క్యామర్స్ అంటే సుత్తి ఉంచడం జరుగుతుంది అద్దాల దగ్గర. అదేవిధంగా ఇక్కడ ఉన్నది అనే సంగతి మళ్ళీ ప్రయాణికులు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అక్కడ సుత్తి ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రయాణికులు తెలియదు కదా ఏ విధంగా ప్రమాదం జరిగితే మనం ఆ ప్రాణాపాయ పరిస్థితి అడ్డ తప్పించుకోవాలి, ఆ బస్సులోంచి ఎట్లా బయటపడాలనే సంగతి ప్రతి బస్సు బయలుదేరేటప్పుడు ప్రయాణికులు ఎక్కిన అనంతరం ఎడ్యుకేట్ చేయమని డ్రైవర్లకు సూచిస్తున్నాం. అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, అది ఎక్కడున్నదో తెలియజేస్తూ ఈ విధంగా ఏదైనా సమస్య